మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాలి మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాలి మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేవుడి వాక్యమును యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మనం ఒక మాటను చూద్దాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. మొదటి మాట మనం చూస్తాం. 9వ వచనం కూడా చూద్దాం. సియోను సువార్త ప్రకటించుచున్న దానా ఉన్నత పర్వతముకెక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దానా బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయమని మమ్మల్ని మేము పరీక్షించుకుని మీ రక్తమాసంలో యోగ్యంగా పాల్గొని సిద్ధపరచుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు సియోను యొక్క అనుభూతులు ఒక మాట రాస్తూ వచ్చారు. ఏమని రాశాడు? సియోను ఏ లక్షణం కలిగి ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాం. ఒకటి ఏంటంటే ఉన్నత పర్వతములకు ఎక్కుము. సియోను ఏం చేయాలంట? అది ఎప్పుడు వీలవుతుంది? ఉన్నత పర్వతములకు ఎక్కడం అంటే అసలు అర్థమేంటి? అది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడు వీలవుతుంది? ఎలా ఉన్నత పర్వతానికి అది ఎక్కగలదు? అసలు పర్వతం అంటే అర్థం ఏంటి? పర్వతం అంటే ఏంటిది? చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు? రాయి. పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారు? బండ అంటారు. ఇంకొంచెం పెద్దగా అయితే ఏమంటారు? దాన్ని కొండ అంటారు. అర్థమైందా? తెలంగాణ భాషలో దాన్ని గుట్ట అంటారేమో, కానీ పెద్దగా ఉంటే దాన్ని ఏమంటారు? కొండ. అది మన వాడుక పదం. కొంతమంది పైన దాన్ని ఏమని పిలుస్తారు? కొండల పదం కూడా వాడతారు. అసలైతే దాన్ని ఏమని పిలవాలి? మనం ఆకాశం అని పిలవాలి.
కానీ కొంతమంది ఏమంటారు, కొండ అని వాడతారు. కొంతమంది గుట్ట అంటారు, కొంతమంది ఏమో పర్వతం అంటారు. బైబిల్ పరిభాషలో దాన్ని ఏమన్నారు, పర్వతము, ఉన్నత పర్వతం అంట. దాన్ని ఏమని పిలుస్తున్నారు, ఉన్నత పర్వతం. అసలు ఈ ఉన్నత పర్వతం అంటే ఏంటి? ఉన్నత పర్వతం ఎక్కడమంటే ఏంటి? అసలు మన జీవితంలో ఉన్నతంగా ఉన్నామా, దిగజారిపోతున్నామా? బైబిల్లో కానీ దిగజారిపోతున్న వ్యక్తిని మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను. అతని వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. అర్థమైందా? ఏమర్థమైంది? పైన ఉండవలసిన వాడు ఇంకా పైకి వెళ్ళాలి, ఉన్నతమైన స్థలానికి. కానీ వాడేమవుతున్నాడంట, ఆత్మీయంగా దిగజారిపోతూ వచ్చాడు. దిగజారిపోతున్న సమయంలో ఎవరు దొరికాడు? దొంగలకు దొరికాడు. పర్వతమును ఎక్కవలసిన సియోను ఏమవుతుంది, క్రిందికి దిగుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తాం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వత శిఖరం అని పిలుస్తారు కదా. మరి తెలంగాణలో తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దాన్ని ఏమని పిలుస్తారంటే, దోర్నాల వైపు నుంచి శ్రీశైలానికి వస్తున్నప్పుడు ఒక స్థలం ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు తెలుసా? శిఖరము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శిఖరము అని పిలుస్తారు. శిఖరము, దాన్నే పర్వత శిఖరము అని అర్థం. భక్సింగ్ గారు రాసిన పుస్తకాలలో 40 పర్వత శిఖరములు అనే పుస్తకం ఉంటుంది. అసలు అలవాటు మీకు చదవటం, బైబిల్ చదవటమే కష్టంగా ఎన్ని అర్థమవుతామంటారు. కేటాయించాలి టైము. దైవజనుడు రాసిన ప్రతి పుస్తకం, దైవ మర్మాలు కానీ, బేతనీయ కానీ, సంతోషం కానీ, 40 పర్వత శిఖరాలు కానీ, దేవుని నివాస స్థలం కానీ, వివాహ జీవితం గురించి కానీ, ఇలా దాదాపు 27-30 పుస్తకాలు ఆయన రాస్తారు. అంటే చాలామందికి డౌట్, ఆయనకు తెలుగు రాదు కదా, ఆయన చెప్తూ ఉండగా రాశారు. కాబట్టి ఇప్పుడు నాకు చదువు రాదు అనుకో, నేను లెటర్ రాపిస్తే లెటర్ మీద రాసిన సంతకం ఉంటుందా, ఇంట్లోని నా సంతకం ఉంటుందా? అంటే ఐడియాలజీ ఎవరిది? నాది. కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకం ఎవరు రాసినట్టు? నేను రాసినట్టు. అలా భక్త సింగ్ గారి పుస్తకాల సెట్టు పెళ్ళి కాకముందే కొన్నాను. ఎప్పుడు కొన్నా? పెళ్ళి కాకముందే. నా పెళ్ళి 95 అయితే నేను 99లో కొన్నాను. సరే, 89లో కొన్నాను. పెళ్ళి కంటే 6 సంవత్సరాల ముందు భక్సింగ్ గారి పుస్తకాల సెట్ కొన్నాను. పుస్తకాలు కొనాలంటే అంత పిచ్చ నాకు. దాదాపుగా నా దగ్గర మెటీరియల్ ఒక 50 నుంచి ₹1,00,000 మెటీరియల్ నా దగ్గర ఉంటుంది. గ్రంథాలు ఏమో ఎప్పుడో కాలో చెయ్యరిగి పంచం ఉంటుంది, అప్పుడైనా చదివించుకున్నాను. చదవలేకపోయినా, కళ్ళు కనపడకపోయినా వినపడతాయి కదా. ఉందా మీకు అలవాటు? 4-5 పెట్టెల నిండా పెట్టినా నేను బుక్స్.
కొంటూ ఉంటారు. డబ్బంతా వ్యర్థంగా ఖర్చు చేసే అలవాటు లేదు. అబ్దుల్ కలాం ఆస్తి ఏంటంట, వెళ్ళిపోయేటప్పుడు ఒక 4 సెట్లు 6 ప్యాంట్లు, 4 ప్యాంట్లు 6 సెట్లు, 2 జతలేమో చెప్పులు, కొన్ని బుక్స్. అదే ఆయన ప్రాపర్టీ. నీ ప్రాపర్టీ ఏంటి? మనకు బైబిలే చదవటానికి వీలవుతుంది, ఇంకా బుక్స్ ఏం చదువుతాం? నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, గ్రంథాలు అధ్యయనం చేయాలి, బైబిల్ కామెంటరీ చదవాలి, గొప్ప గొప్ప వ్యక్తులు ఆత్మపూర్లై ప్రేరేపించినటువంటి గ్రంథాలు చదవాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశపు గ్రంథాలు కూడా చదవాలి. నా దగ్గర రామాయణం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది, ఖురాన్ ఉంది. అవసరం నాకు అన్నీ తెలుసుకోవాలి. వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి నా దగ్గర. డబ్బు పెట్టి కొన్నా, ఎవడో బహుమతి ఇస్తే కాదు, దానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం. భౌగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, హిస్టరీ, అపోస్తల హిస్టరీ, అర్థశాస్త్ర హిస్టరీ, ఇవన్నీ కూడా గ్రంథాలు కొనాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. సారాంశం మన దగ్గర సబ్జెక్టు కంటెంట్ ఉండాలి. వాటి నా దగ్గర బైబిల్ ఎందుకు, కొంతమంది బైబిల్ ఇక్కడ ప్రకటన గ్రంథం ఉండదు, అక్కడ నిర్గమకాండం కూడా ఉండదు, అట్లాగే వాడుతుంటారు. హైదరాబాద్లో తెలంగాణలో నేను సేవకుల మీటింగ్ వెళ్తే ఇక్కడ పేతురు పత్రికనే లేదు. ఏం లేదంటే మొదటి పేతురు పత్రిక 4:1 అని చెప్తే ఎతికి ఆయన తీసి అంటాడు, మాస్టర్ గారు కొంచెం చూపి వాళ్ళు ఏంటండి అంటే, కొంచెం చూపించాలి. ఏం చూపించాలి? పేతురు పత్రిక 4:1, యాకోబు పత్రిక 4:1. ఈ పేపర్ ఉంది తప్ప ఈ పేపర్ నుంచి మళ్ళీ లేదు. పేతురు పత్రిక లేదు ఆయనకి. ఇక్కడ నుంచి చూస్తే లేవియాకాండం 20 ఉంది. స్టార్టింగ్ పేపర్ ఏంది? లేవియాకాండం. సేవకుడు నిజంగా సేవకు వచ్చాడా లేదంటే బతకడానికి వచ్చింటాడా? బైబిల్ అని కుదిరిగా లేదు, వచ్చిన విశ్వాసాలకు ఏం చెప్తాడు? నా దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయి, ఎక్కడ బైబిల్ అక్కడే ఉంటుంది. పోనీ ఉన్న బైబిల్ ఏమి తక్కువ రేటుగా 150, 200 ఎక్కడ బైబిల్ అక్కడ. పుస్తకాలు అంటే నాకు మహాపిచ్చారు బైబిల్కి సంబంధించిన. ఇంకా బైబిల్ అంటే కొత్తవి ఉండాలనుకుంటా, మంచిది ఉండాలనుకుంటా. విజిటింగ్ పోతే ఒక బైబిల్ ఉండాలి, అక్కడెక్కడ ఉంటే అక్కడో బైబిల్ ఉండాలి, ఎక్కడెక్కడ ఉంటే ఎక్కడో బైబిల్ ఉండాలి. ఎక్కడ బైబిల్స్ అక్కడే ఉండాలి. కాబట్టి మనం డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాం? ఆకలితోనైనా ఉంటా కానీ డబ్బు వృధా చేయి. బండి మీద బయలుదేరితే టిఫిన్ ఉండదు, భోజనం ఉండదు. బయలుదేరితే ఒక కాఫీ తాగి బయలుదేరుతా, దిగేటప్పుడు ఒక కాఫీ తాగుతా. బాగా విపరీతమైన ఆకలి వస్తే ఎక్కడైనా ఒక జ్యూస్ తాగుతా, లేదా కొబ్బరి బొండం తాగుతా. అలా డబ్బు ఎలా ఎత్తి పెడతారో తెలుసా? టార్గెట్ చేస్తా, నెలకి కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5,000 ఖర్చు అవుతుంది అంటే కుటుంబానికి ఎంత తీసి పెట్టాలో నెలకి? రోజు 150 రూపాయలు తీయగలిగితే కుటుంబానికి నెల ఖర్చులు 5,000 అవుతాయి. బండికి పెట్రోల్ ఎంత అవుతుంది
అంటే నేను ఎంత తీసి పెట్టాలా? 50 రూపాయల రోజుకి 60 రూపాయలు లెక్కేసుకుంటా. ఇది నా విధానం. ఈ అలవాటు ఎప్పుడు మొదలైందో తెలుసా? నాకు 81వ సంవత్సరం మొదలైంది. ఎప్పుడు మొదలైంది? అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు. నా వయసు ఎంత? 11 సంవత్సరాల వయసులో నాకు అలవాటైంది. భయంకరమైన వరదలు, తుఫాన్లు వచ్చినాయి. 9 సంవత్సరాల వయసులో ఉపకార ద్రవ్యము అని నేను వాక్యం విన్నాను. పిడికిళ్ళు అని నేను వాక్యం విన్నాను. ఆ వాక్యమిని మా ఇంట్లో వరదల చేత, కరువు కాటకాల చేత, తుఫాను చేత మనుషులు గుట్టలు తగలబెట్టి చంపేశారు. చచ్చిపోతే శవాలు దేవిశ్రీమ అనే ఉప్పెన పొంగి. అది 77, 79 నవంబర్ 14 తారీఖు ఆంధ్రలో భయంకరమైనటువంటి వరద వచ్చేసింది. శవాన్ని వెలిగి చూడటము, తీసి తగలబెట్టడానికి కూడా వీల్లేదు. పెట్రోల్ పోసి తగలబెట్టారు, పాతడానికి కూడా వీలు. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు జోలు బట్టి విరాళాలు అడిగి ఆ ప్రజల్ని ఆదుకున్నారు. కాబట్టి ఆ కాలంలో పనులు లేవు, పనులు కూడా లేవు. ఏం చేసింది తెలుసా? మా ఇంట్లో ఉల్లిపాయలు, తాలింపు గింజలు, బియ్యము, నూనె, కారము, పసుపు అన్ని డబ్బాలలో ఎత్తిపెట్టాడు. ఒక పిడికిలి బియ్యం, చిటికెడు కారం, పసుపు, కారంలో ఒక అర స్పూను, ఉల్లిపాయలలో 10 ఉల్లిపాయలు వేయాలనుకుంటే ఒక ఉల్లిపాయ తీసి పెట్టాడు, ఒక ఉల్లిగడ్డ. ఎల్లిపాయ గడ్డ మొత్తం వేస్తే 2-3 పాయలు తీయటం. ఒక 10 స్పూన్లు నూనె పోయాల తాలింపు కోసం అనుకుంటే 1 స్పూను, ఇలా అన్నీ తీసి పెట్టి. ఎప్పుడు నాకు దేవుడు నేర్పాడు? ఇది ఎవరికి తెలియదు. ఆ కరువులో పని లేకపోతే ఆ గిన్నెలు, ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేస్తే ఆ కరువు తీరిందాక అది మా ఇంటికి సరిపోయింది. అప్పుడు దేవుడు నాకు నేర్పాడు. 11వ ఏటనే 11వ ఏట లోపే దాదాపు 9వ సంవత్సరం నుంచే సంసారం అంటే ఏంటిది, రూపాయి ఎలా జాగ్రత్త చేయాలా, ఎలా పొదుపు చేయాలా, ఎలా ప్లాన్ చేయాలా అనేది 9వ సంవత్సరంలోనే దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. అందుకనే ఓ టెన్షన్ పడను, ప్రతి దానికి ఒక ప్లాన్ వేస్తాను. 1 రూపాయి ఎత్తి పెడితే ఎలా వీలవుతుంది, ఒక 10 రూపాయలు ఎత్తి పెడితే రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఒక 300 రోజుకి ఎత్తి పెట్టగలిగితే నెలకి ఎంత మిగులుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, ఇలా ప్లాన్ చేస్తా. మధ్యాహ్నం భోజనము ఒకవేళ బయట 100 రూపాయల భోజనం, ఒక 30 రూపాయలు జ్యూస్ తాగి 70 రూపాయలు సేవ్ చేయాలి. ఆ 70 రూపాయలు దేవుడి పని కొరకై వాడాలి. నా అలవాటు ఇది. కాబట్టి ఆ పూట నేను చచ్చిపోను. అలాగున కాఫీకి టీకి అలవాటు పడిపోయినాను. ఉదయం టిఫిన్ చేయను, 2 పూట్ల అలవాటు నాకు. మధ్యాహ్నం భోజనం చేస్తా, రాత్రి భోజనం చేస్తా. అంతే. బయట వాళ్ళు ఫీల్ అవుతారు అనుకుంటేనే తీసుకుంటా తప్ప ఇంట్లో మాత్రం నేనైతే తినను. అన్నీ కంట్రోల్. అవసరం అనుకుంటే రాత్రి కూడా ఏదైనా ఇబ్బంది లేదు, బాడీ అనుకూలంగా ఉందనుకుంటే రాత్రి భోజనం కూడా సేవ్ చేస్తాను.
140 మిగులుతాయి. ఇలాగున నేను దేవుని కొరకే 80% ఖర్చు పెట్టడానికి అదే కారణం. అందరూ దేవుని సొమ్ము దొంగిలిస్తారు. కొంతమంది సేవకులు, కొంతమంది సంఘ పెద్దలు. నేను చాలా చోట్ల చూశాను. కౌంటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద నోట్లు చాప కిందికి, తొడ కిందికి, కాళ్ళ కిందికి దొబ్బుకుంటారు. చాలా చోట్ల చూశాను, పేర్లు చెప్పను కానీ. కొంతమంది సేవకులు తప్పుడు లెక్కలు రాశారు. ఖర్చు చేయకపోయినా ఖర్చు చేశారు. నాకు అలవాట్లేదు. ఎందుకంటే నేను పెడుతున్న ఖర్చు డైరీలో రాయడానికి ఇష్టపడను. అకౌంట్లో వచ్చేది మాత్రమే రాస్తా. కొన్ని సందర్భాల్లో మరి లేనప్పుడు ఎక్కడి నుంచి పెట్టావు, ఇది ఎట్టొచ్చింది అని కొంతమంది అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. అదంతా నా పర్సనల్ సొమ్ము. దేవుడు నాకు ఇచ్చే దాంట్లో నేను 20% వాడుకోవాలి, మిగతా 80% దేవుడు కూడా. నాకు వచ్చే దాంట్లో దశంభాగం తీసేస్తే ఎంత మిగులుతుంది? ఇక 90% మిగులుతుంది. 90%లో 80% దేవునికి పరిచయకి ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది? 10%. 10%లో 7% నా కుటుంబానికి, నా అవసరాలకి వాడి 3% ఎత్తి పెడతాను. 3% ఎత్తి పెడతాను. ఆ 3% డిసెంబర్లో కొంతమందికి బట్టలు కొనుక్కోవడం, డిసెంబర్లో కొంతమందికి బట్టలు కొనటం. నేను కొనకపోయినా ఇలాంటి నియమము నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవడు చెప్పలా, ఎవడు నేర్పలా. నాకు ఒకటి పర్ఫెక్ట్గా దేవుని కొరకే నిలబడాల. ఎంత ఖర్చు పెడితే నేను అనుకునేవాడిని అనవసరంగా పెళ్ళి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆ 7% కూడా కుటుంబానికి ఖర్చు పెడుతున్నా చూడు, అది కూడా దేవుని కొరకు వాడంటే బాగుండేది అని ఫీల్ అవుతాను నేను. కాబట్టి వ్యర్థంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమందో దేవుని కొరకు ఖర్చు పెడితే అది ఎప్పుడు దొంగిలించబడదు. దానికోసం ఎవరికి పోటీ పడదు. అది నీ కొరకు, నా కొరకు పరలోకం ఉంటుంది. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. 6వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. మత్తయి సువార్తలో ఏమని రాస్తారు చూడండి. మనుషులు చేసేది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. 20 పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చిమ్మటైనను తుప్పైనను దాన్ని తీసివేయలేదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. అర్థమైందా? 19వ వచనం నెరవేర్చుకుంటున్నారా మనుషులు? 20వ వచనం జరిగి నెరవేర్చుకుంటున్నారా భూమి మీద? మరి ఇది దేవుడు చెప్పిన మాటలు ఏం చేద్దాం? 20వ వచనం లేదు ఎవరు బైబిల్లో. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారు 19వ వచనం చేయలే, 20వ వచనాన్ని జరిగించాడు. ఆయన 1000 కోట్ల ఆస్తులని భూమి మీద విడిచిపెట్టాడు. తన పేరు మీద రాసుకోలేదు, తన కొడుకు పేరు మీద రాయలేదు, తన భార్య పేరు మీద రాయలేదు, తన తోడబుట్ట వారి పేరు మీద రాయలేదు. ఇప్పుడు ఆ ధనమంతా ఆయన ఎక్కడ కూర్చుకున్నట్టు? పరలోకంలో కూర్చుకున్నాడు. భూమి మీద విడిచిపెట్టాడు కాబట్టి అదంతా ఎక్కడ సేవ్ అయింది?
ఎక్కడ డిపాజిట్ అయింది? మరణపురం డిపాజిట్ అయింది. ఈ మర్మం చాలా మందికి అర్థం కావట్లా. మళ్ళీ భక్తి గారి సాహసం, భక్తి గారి సిద్ధాంతాలు ఇవి, భక్తి గారి ఫార్ములా ఇది, భక్త సింగ్ గారి ప్రణాళిక ఇది, భక్త సింగ్ గారి పరిచర్య ఇది. ఈనాడు భక్త సింగ్ గారి పేరు చెప్పుకుంటున్నటువంటి సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే విశ్వాసిగా ఉన్నామా, సంఘ పెద్దగా ఉన్నామా, నాయకుడిగా ఉన్నామా, సేవకుడిగా ఉన్నామా? అయితే ఏదైనా మన స్థానం సండే స్కూల్ టీచరా, బీబీఎస్ టీచరా, పరిచారకుడా, సువార్థికుడా, ఏ పనున్నా చేయి, కానీ 20 వచనం చేయగలుగుతున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఏంటిది అది? ఎప్పుడు ఎక్కుతాం పర్వతం మీదకి, శిఖరం మీదకి ఎప్పుడు చేరుకుంటాం అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడే మనం శిఖరం చేస్తాం. వీలవ్వట్లేదు కానీ నాకు ప్లాన్ చేస్తున్నా. ద కోల్గేట్ అనే భక్తుడు దేవుడి కొరకే 90% ఖర్చు పెడుతున్నాడు. ఎంత శాతం? 90%. సరుకంతా గోడలు ఉండిపోయింది, కంపెనీలో అంతా తయారు చేసి పెట్టాడు. కానీ సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మొత్తం సరుకు తగలబడిపోతుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కోల్గేట్గా. ఆయన పేరు అది కోల్గేట్ అంటే, వాడి పేస్ట్ బ్రష్ కోల్గేట్ కాదు, అది ఆయన పేరు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు కనుక నా ఆస్తి కాపాడితే నేను నీకు 60% ఇస్తాను, 50-50 కూడా కాదు, నేను నీ కొరకై 60% ఇస్తాను, నేను 40% వాడుకుంటానని తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయో, కోల్గేట్ని క్రిందకి తిప్పిన ఏ ఫార్మ్ ఇంకా ఏ ప్రోడక్ట్ రాలేదు. ఒకప్పుడు సోప్స్ ఉండేటివి, చంద్రిక అని, లక్స్ అని, లక్స్గా హైలైట్ క్లిక్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సోప్స్ పడిపోయినాయి, ఒక్క సంతూర్ హైలైట్ అయిపోయింది. అర్థమవుతుందా? కానీ ఏ కంపెనీ అయినా, పేస్ట్ కంపెనీలు వచ్చినాయి, కోల్గేట్ని అణిచివేసే కంపెనీ పుట్టదు. ఎందుకని తెలుసా? అది కొంటే మన డబ్బు దేవుడి కొరకై వాడబడుతుంది, అందుకు కొల్లకుంటున్నాం. దాన్ని పోటీ పడినటువంటి పేస్ట్ రాధిక. అందువల్ల నేనేం చెప్తున్నానంటే 90%, మళ్ళీ 60 నుంచి ఎంత పెరిగాడు, ఇంకా 30 పెరిగి 90% దేవుడి కొరకే ఖర్చు పెడుతున్నాం. మనం ఏం చేస్తాం? మనకున్న అలవాటు, ఆయనకున్న అలవాటు ఏంటంటే అట్లీస్ట్ మనం 10% కూడా దేవుడికి ఇవ్వం. ఏది 10% కూడా దేవుడికి ఎప్పుడు ఎక్కుతాం ఉన్నత శిఖరం మీదకి, అట్లీస్ట్ 10% కూడా ఇవ్వలేనప్పుడు మనము పర్వత శిఖరానికి చేరగలమా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏం చెప్తున్నాడు? సీయోను 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40 9వ వచనం. సీయోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము ప్రకటిస్తే కదా మనం ఎక్కేది. మన కుటుంబ నేపథ్యము కొరకు ఎంతమందినైనా మనం అర్జిస్తాం, ఎంతమంది దగ్గరికి వెళ్తాం, మన అవసరత అక్కడ తీర్చుకోవడానికి. కానీ దేవుని అవసరత అక్కర ఏంటిది? దేవుని అవసరత అక్కర ఏంటిది? ఎప్పుడైనా తెలుసుకున్నాము? దేవుని అవసరత అంటే నిత్యము దేవుని పనిలో నిమగ్నమై ఉండటం. మన పని మనం చేసుకోవచ్చు. నేను విశ్వాసం ఉన్న దినాల్లో 66 గ్రామాలలో 3 సార్లు సొంత డబ్బులతో స్వార్థ ప్రకటించాను. ఎన్నిసార్లు?
ఇంకా పెళ్లి కాదనుకున్నాను, పెళ్లి కాకముందుకే సంఘ పెద్దలు మీటింగ్కి ఎంతైతే ఖర్చు పెట్టేవాళ్ళో పెళ్లి కాకముందుకే వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు నేను ఇచ్చేవాడిని. ఒకసారి సంఘ పెద్దలు ఏమన్నారంటే, అయ్యా మరి ఈసారి బాగా ఖర్చులు భారీ ఎత్తున అయ్యేటట్టున్నాయి, మరి తల మేము ఒక 1500 2000 దాకా వేసుకోవాలనుకుంటున్నాం. ఏంటి అంటే ఒక 10 మంది సేవకులు పిలువ. ఎంతమంది? 10 మంది సేవకులు పిలువ. కాబట్టి 10 మంది సేవకులు అనే వారికి ఒక 1000 ఇస్తే 10,000 అవుతుంది, 2,000 ఇస్తే 2,000 అవుతుంది. కాబట్టి మనకి లో బడ్జెట్ ఉంది, ఏదో చెయ్యాలా, 10 మంది సేవకులు పిలుస్తున్నాం, గ్రాండ్గా చెయ్యాలా అని అన్నారు. రవి గారు, ఇంకొక ఆయన పేరు మర్చిపోయారు, ఆయన జీవన్ గారు, జోసఫ్ గారు, ఇక 2 ఉన్నారు, పేర్లు మర్చిపోయాను. నేను 8వ వారు. నేను విశ్వాసమే, నేను ఎవరిని పెద్దని కాదు. అప్పుడు ఆ కాలానికి ఒక బ్యానర్ ఖరీదు 3 మీటర్లు ఫ్లోరోసెంట్ కలర్స్తో రాస్తే 450 నుంచి 500 తీసుకుంటాం, విత్ క్లాత్ విత్ కలర్స్. ఎంత? విత్ క్లాత్ విత్ కలర్స్. మరి వర్క్ సంఘ పెద్ద ఉన్నాడు, సేమ్ ఫీల్డే, ఆయన కూడా ఆర్టిస్టే. ఆయన ఎవరు? సంఘ పెద్ద. ఆయన చేయొచ్చు ఆ పని. 12-10 బ్యానర్లు రాసి నేను క్లాత్ కూడా నేనే కొన్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు 12 బ్యానర్స్ అంటే ఎంత అయింది? 500 లెక్కేసుకుందాం. ఎంతైంది? 6,000. వాళ్ళు ఎంత తీసుకుంటుంటారు సగం పెద్దలు? 1000 కానీ 1,500 కానీ ఎంత అనుకున్నామన్నా. ఎప్పుడు మనము మొదటి స్థానంలో ఉండాలి, అప్పుడు ఉన్నత శిఖరాన్ని ఎక్కడానికి అవే బలమైన కారణం. ఆ మందిరంలో ఒక్కడు కూడా సేవకుడు కాదు, ఒక్కడు కూడా సేవకుడు కాలేదు. ఆ తర్వాత తినటానికి లేక పస్తులుండి ఉపవాసాలుండి వేధించబడుతున్నప్పుడు వాళ్ళు లెటర్లు రాశారు, అయ్యా సేవకి వెళ్ళావు, ఏమి లేదంట, నువ్వు వచ్చేసి మా సంఘంలోనే సేవకుడు కొందువు, కానీ మేమే ఎంత పెద్ద 10,000 12,000 జీతం నీకు ఇస్తాం, వచ్చేయి. నాగటి మీద చేయి పెట్టి వల్ల వెనక్కి తిరిగి చూడటం ఆయన పాత్రుడు కాదు. సజీవరావు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు, చనిపోయినాడు. ఆయన లెటర్ రాస్తాడు, జాషువా నీ గురించి విన్నాం, చాలా కష్టపడుతున్నామంట. ఆయనకు ఒక అలవాటు ఉంది, నాకు ఇంత కావాలి అంటే ఇస్తాడు ఆయన, నాకు ఇంత అవసరం ఉందంటే ఇస్తాడు. ఆయన అలవాటు. కర్నూలు జిల్లాలో ఆయన కానుక లేకుండా మందిరం కట్టబడి ఉండదు. అర్థమైంది నేను చెప్పేది? అంత సమర్పణ గలవాడు ఆయన. అయితే ఆయన దగ్గర రావాలా, అయ్యా మేము చర్చి కట్టుకుంటున్నాం అంటే సార్ ఆయన దగ్గర పోయి అడగాలి. సహజంగా ఆయన తెలుసుకొని అయితే చేయి,
ఆయన దగ్గర పోయి అది ఆయన స్థానం. అడిగితేనే చేస్తారు తప్ప లేదంటే ఏమీ చేయదు. అప్పుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, నీకు నెలకి ఇంటద్దె, కరెంటు బిల్లు, రేషను, పిల్లల ఫీజులు, బట్టలకి ఎంత ఖర్చు అవుతుందో అంత రాసి నా పంపి, నేను నెల నెల నీకు అమౌంట్ ఎవడికో ఎక్కడెక్కడికో పంపిస్తాను. వాడెవడో నిజంగా చర్చి కట్టాడో లేదో నాకు తెలీదు, మైకులు కొన్నారో లేదో నాకు తెలీదు, మీటింగ్ పెట్టారో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే వాళ్ళకి ఇస్తున్నాను. ఆల్రెడీ నువ్వు సంఘంలోకి వదిలి నుంచి సేవకుడిగా వెళ్ళావు కాబట్టి నీకు ఎంత ఖర్చు అవుతుందో నాకు రాసి పంపి, నెల నెల నేను నీకు డబ్బులు పంపిస్తాను. ఇంకోటి చేసేవాడు. అస్సలు ఇంటికి పోయి ప్రార్థన చేసిన, ఇంటికి కూడా పోయేవాడిని కాదు. ఆయన బ్రతులాడు రాయ అని పోయి ప్రార్థన చేశాక అప్పుడు చెప్పినాడు, ఇది నీ గురించిందా నువ్వు రాసింది నాకు. అలా చెప్పిన నెలకో 2 నెలలకే ఆయన చనిపోయినాడు. ఇప్పుడు చెప్పు, ఒకవేళ ఆయన చెప్పింది నేను చేసింటే ఇప్పుడు ఆయన చచ్చాక సేవ మానాలా, సేవ చేసేవాడిని మానాల్సి వచ్చేది. అప్పుడు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఆ సంఘంలో. మొట్టమొదట ఒక ఆర్టిస్ట్ గారు జీవన్ అనే బ్రదరు 300-400 ఎంఓ చేశాడు. మొట్టమొదట జీవన్ అనే బ్రదర్, ఆయన సంఘం పెద్ద 300-400 నాకు పూర్తిగా తెలియదు. అది 2000 సంవత్సరం 2002 గుర్తుకులేదు ఎంఓ చేశాడు. తర్వాత అక్కడ చెక్కయ్య అని వాళ్ళ తమ్ముడు వస్తూ ఉంటాడు జీవన్ గారికి, ఆయన కూడా 300-400 పంపించాడు. ఆ తర్వాత జోసెఫ్ గారిని సంగపెట్టి ఉన్నాడని ఆయన కూతురు స్తోత్రం రాని ఆమె కూడా కొంత అమౌంట్ పంపింది. అలా ఒక 3-4 ఒక 2 సార్లు 3 సార్లు పంపించారు. ఇంత కష్టకాలంలో ఆయన ఇంటి అడిగితే కూడా ఈయన ఏ లిస్టు ఇవ్వలేదంట. ఆ కాలంలో 200-300 నాకు చాలా గ్రేటు. ఇంటి అద్దె కట్టలేక పిల్లల బంగారం అంతా అమ్మేశాను. నా చేతికి ఉంగరం ఉండేది, ఉంగరం అమ్మేసి అద్దె కట్టడానికి, తినడానికి కాదు, అద్దె కట్టడానికి. అట్లా ప్రభు మీద ఆధారపడి ఒక్కొక్క మెట్టు మనం ఎక్కాలి, శిఖరానికి చేరాలి, ఒక్కొక్కటి దిగజారిపోకూడదు. ఇక్కడ ఏం చేశారంట, యెరూషలేము నుండి యెరికోకి దిగజారిపోతూ వచ్చాడు. ఈనాడు భక్తి వైరాగ్యాలు అన్నీ పోతున్నాయి. సేవకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఈ రోజుకి, ఈ 34 సంవత్సరాల కాలంలో ఈ రోజుకి అలాగే ఉన్నా. వేరే ఏమి లేదు. సేవకు వచ్చినప్పుడు ఈయనే గోక్కుంటున్నా, ఇప్పుడు కూడా ఈయనే గోక్కుంటున్నా, ఈయన గోక్కోట్ల. అప్పుడు అలాగే ఉన్నా, అంతే తిన్న పరిమాణం ఇప్పుడు అంతే తింటున్నా. అసలు నా భోజనాల కాడికి పోయి చూస్తే అసలు ఏమి విలువ ఉండదు. ఎవడు తినడు కూడా. రాత్రి అన్న తింటా, నిన్న మధ్యాహ్నం కూడా తింటా, ఎలిపే కారం వేసుకోను, లేదంటే పచ్చడి వేసుకోను. ప్రత్యేకమైన కూరలు కూడా ఏమంత ప్రాముఖ్యం. ఈనాడు ఇలాంటి సేవకుడు, ఇలాంటి సేవ, అట్లాంటి వాడు కనపడాడు సేవకుడు. నేను అలా ఉండగలనని విశ్వాసం కౌంట్ చేసుకోవాలి. నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా, ఆయన ఎందుకు వీలవుతుంది, నాకెందుకు వీలవట్లేదు, ఆయన ఎందుకు అలా ఉండాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు అలా జీవించాడు, మేమెందుకు ఇవన్నీ సంపాదించుకుంటున్నాం. అసలు సంపాదించుకోవాల్సింది ఏంటంటే, మరలా చదవండి మత్తయి సువార్త 6:19-20. ప్రభు కొరకే జీవించే జీవితంలో ఏమైనా మనకుందా? ఎప్పుడు మనం ఒక ఉన్నత శిఖరాన్ని చేరగలం? 19 6:19.
భూమి మీద భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవచ్చు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో చెప్పిన బోధలు ఇవి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వేరే వాళ్ళ చేత రాయించడం కాదు, ఆయన చేసిన బోధ ఇది. ఈ 3వ అధ్యాయం ఆయన బోధని పేతురు మత్తయ్య గారు విని ఎత్తి రాస్తాడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున మీ కొరకు ధనము కూర్చుకొనకుడే. ఇక్కడ చిమ్మటయు ఎందుకు కూర్చుకొనకూడదు? ఆన్సర్ చెప్పాడు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. తుప్పును తినివేయును, ఇక్కడ దాచుకున్న డబ్బు అని రాయబడింది. కరోనా తర్వాత సోషల్ మీడియా చూస్తే, కరోనా తర్వాత కాదు, 2016 తర్వాత పాత 500 నోట్లు 1000 నోట్లు పరిగణించబడవు అని మోడీ గారు ప్రకటన చేస్తే కొంతమంది బ్యాంకులో మార్చుకున్నారు, కొంతమంది దాచుకున్నారు. కొంతమంది ఏం చేశారు? దాచుకున్నారు. దాచుకునే చెల్లల. కొంతమంది డబ్బులు ఇనుక పెట్రోల్ పెడితే చెదలు తినేసినాయి. సోషల్ మీడియాలో కూడా కొంతమంది చాలామంది చూస్తారు. తుప్పును చెమ్మట కొడుతుంది అని రాయబడింది కదా, అది జరిగింది వారి డబ్బు విషయం. కొంతమంది కన్నం వేసి దొంగలిస్తారు, అది కూడా జరిగింది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంట? 20 వచ్చింది. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ ఏమి నష్టం లేదంట. అందుకని కోల్గేట్ గారు 90% దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారు. భూమి మీద ఆయన కంపెనీ పడగొట్టే ఏ పేస్ట్ కూడా పుట్టదు. దేవుని కొరకు పెట్టే ప్రతి రూపాయికి దేవుడు వెలిగిస్తాడు. నీ త్యాగము, నీ సమర్పణ, నీ శ్రమ, నీ ప్రయాస, నీ కష్టం, దానికి 100 ఇస్తాడు. దేవుని కొరకే ఖర్చు పెట్టేదానికి. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట. నేను టాపిక్ దగ్గరికి వెళ్తాను. త్వరగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఈ పర్వతం? ఏంటి పర్వతం యొక్క అనుభవం? ఏంటి దాని యొక్క విధానం? ఏంటి అనేది మనం చూద్దాం. రెండోదిగా చూస్తే ఉదాహరణ 10వ అధ్యాయం చూసాం కదా. వాడు ఏమైపోతున్నాడంట? ఎక్కాల్సిన వాడు లూకాసు వార్తలో దిగుతున్నాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయం అందించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. నేను 2 పాయింట్లు చెప్తాను. ఇది రెండవదిగా మనం చూద్దాం తర్వాత. మొదటి పాయింట్లో మనం 1వ వచనం నుంచి ఇంత గ్యాప్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలో ఉన్న లాజరును ఒక రోగి ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదము తుడిచిన మరియకు సహోదరుడు. ఎవరంట? ఎన్ని ఆధారాలు చెప్తున్నాడో చూడండి. సహోదరుడు అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టింది మరియా. ఏం చేసింది? దేవుని కొరకు ఖర్చు పెట్టింది. విలువైన అట్ట జటమాంసిని ఆయన పాదాలకు పూసి
చూసింది. ఇస్కరియోతు యూద అంటాడు కదా, దాన్ని 150 రూపాయలకు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి కానుకలు వేయొచ్చు కదా, ఇలా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని కూడా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఆమె నా భూస్థాపితం, నా పునరుత్థానం కొరకు నన్ను భూస్థాపన సిద్ధపరుస్తుంది. ఏం చేస్తుంది చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం ఉంటుంది. ఆ మాట అర్థం చేసుకోవడం కోసం త్వరగా తెలియటం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆమె గురించి ఏమని చెప్తున్నాడో చూడండి. ఇస్కరియోతు యూద ఏమన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు, ఆమె త్యాగం సమర్పణ ఎలా గుర్తించాడు. 43వ వచనం. ఆమె సీమోను అతడికి ఎక్కువ క్షమించును. దానికంటే ముందుగా 37 చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనకతట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదముల ముందు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసను. ఆయన పిలిచిన పరిశుద్ధుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తను ముట్టుకొనిన స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగినను, ఇది పాపాత్మురాలైన అనుకొను. అందుకే యేసు సీమోనుతో అంటున్నాడు, నీతో ఒక మాట చెప్పవలనని అతడు బోధ కూడా చెప్పుమన్నాడు. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకరికి, ఆ స్టోరీ అవసరం లేదు, ఇవేం చేసిందంట, అత్తరుని ఏం చేసింది, విలువైనది అత్తరంట. మనకు దేవుడికి ఇచ్చేది కూడా ఎలాంటిది ఇవ్వాలా, విలువైనది ఇవ్వాలి. కాబట్టి ఈమె విస్తారంగా దేవుని ప్రేమించదంట. 47వ వచనంలో సాక్ష్యం ఇస్తాడు. విస్తారంగా ప్రేమించడు కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడదు. ఎంత ఘోరమైన పాపైనా మనం ఏం చేయబడతాం, క్షమించబడతాం. విస్తారంగా దేవుని కొరకు ఏదైతే సమర్పించుకుంటామో అప్పుడు పర్వత శిఖరాన్ని మనం ఎక్కిన వారం అవుతాం. దేవుని కొరకు నా వంతు నేను దేవుని కొరకు. కాబట్టి ప్రతి సంవత్సరము ఏదో ఒక సంఘంలో ఎవరికో ఒకరికి ఒక 25 నుంచి 30 వస్త్రాలు కొని అలవాటు నాకు ఉంది. కరోనా తప్పు నుంచి నేను కొనలేకపోతున్నాను. నా పర్సనల్ కోసం అయ్యే ఉతికిస్తున్నాం, అయ్యే వేసుకుంటున్నాం. మరీ దారుణం ఏంటంటే 2026 సంవత్సరం కనీసం ఖర్చు కూడా కొనుక్కోలేకపోయినా. 25వ తారీఖుకి 31వ తారీఖు కనీసం ఖర్చు కూడా. కారణం ఏంటంటే ప్రభు పనిలో ఉండాలి. నేను కొనకపోయినా నేను చేయాల్సింది చేయాలి. అలాంటి ఒక గొప్ప ప్రణాళికలో ప్రభావం ఇస్తే నేను వేసుకున్నాను, లేకపోతే లేదు. నేను చేయాల్సింది చేయాలి. ఇలాంటి విధానం. అందుకనే 80% ఖర్చు పెట్టాలనడానికి వేసుకున్న పునాదులు ఏమి లేనులాగే ఉంటాను. ఒక్కోసారి చేతిలో ₹1 కూడా ఉండొచ్చు. ఒక్కోసారి బండికి పెట్రోల్ కూడా గతి ఉండదు. ఒక్కోసారి ఎవడైనా ఏడ్చేసి కుక్కలు కట్టినట్టు కొడితే ఒక ₹50 ₹20 కూడా దొరకదు నాకు. ఎందుకని ఉండవు. ఎక్కడికి వెళ్తాం, వాళ్ళకి 500 ఇస్తే అవి ఛార్జ్ పెట్టుకొని ఇంకేదో ఊరిపోతాం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం. ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళు యాదవులు. వాళ్ళ ఇంటికి పోయి రావడానికి
నాకు 3,800 నాకు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? 3,800. అంటే మేము టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చేస్తే 4,000 అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తే అయ్యా మేము భోజనం మాత్రమే పెట్టగలమయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? భోజనం మాత్రమే. రాత్రి పడకుండా తెల్లారి బయలుదేరుతాం. వాళ్ళు ఇంకో కూతురు దగ్గర పోవడానికి బండికి పెట్రోల్ పెట్టించుకొని ఆ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి ఆ కూతురు దగ్గర వచ్చి పనులు తిరిగి వచ్చాడు. వాళ్ళ కూతురింట్లో ఒక టీయో కాఫీ ఇచ్చింది, తాగేశాడు. అర్థమైంది నేను చెప్పేది? టిఫిన్ కూడా చేయలే. ఎవరైనా చేస్తారా సేవలు? ఇంత ఖర్చు పెడతారా? అలాగున ఎప్పుడు నా చేతులు ఖాళీ ఉండడానికి కారణం అదే. ఎవరో ఇచ్చారు కానుక, అది ఇంకెవరికో ఖర్చు పెడతాం. ఒకటే మాట అన్నా, అయ్యా మేము భోజనం ఒకటి పెట్టగలము. పోనేమన్నారు, పూరింట్లో ఉన్నారా? 4 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళది. ఎంత? 4 అంతస్తుల బిల్డింగు. ఆమె ఏదో గవర్నమెంట్ కాలేజీలో డ్యూటీ చేసి రిటైర్డ్ అయింది. పింఛన్ వస్తున్నారా? కానీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని ముఖ్యం. దేవుని పని ముఖ్యం. ఫస్ట్ రోజు వెళ్ళి నేను వస్తా ఉన్నా, వాళ్ళ అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పెట్రోల్ అయిపోయింది. బండి ఏమైపోయింది? ఆ ఊరు దాటి ఒక 4-5 కిలోమీటర్లు కూడా పోలా, పెట్రోల్ అయిపోయింది. బైపాస్ రోడ్డు అంటే ఊరు దాటిన తర్వాత బైపాస్ రోడ్డు వస్తుంది కదా, అక్కడ ఆగిపోయింది. 2.5 రోజులు బండి ఆడ పెట్టుకొని, టీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, ఏమి లేదు. 2.5 రోజులు ఆడున్నా. నీళ్ళు కూడా లేవు నాకు అనేసి, నీళ్ళు కూడా లేవు. ఇది నా సేవ. నీళ్ళు కూడా లేవు. 2.5 రోజులు అలా ఉన్నప్పుడు మొదటి రోజు ఒక ఆయన కారులో వెళ్ళాడంట. నేను అక్కడ ఉన్న అదే డ్రెస్ మీద అదే స్థలంలో. 2వ రోజు మధ్యాహ్నంకి, 2.5 రోజు మధ్యాహ్నంకి, అంటే 3వ రోజు మధ్యాహ్నం ఆయన తిరిగి వచ్చాడంట నెల్లూరుకి వెళ్ళి. నేను అదే డ్రెస్లో ఉన్నా, అదే స్థలం ఉన్నా. ఆయన అవతల రోడ్డు వెళ్తున్నాను, నేను యువతల రోడ్డు ఉన్నా. వెళ్ళేటప్పుడు నా మీదుగానే వెళ్ళాను. ఎందుకో కార్ డ్రైవింగ్ చేస్తా ఇటు చూశాడంట, ఆ ఒత్తిడి కింద ఎవరైనా. కారు ఇటు తిప్పుకొని వచ్చి ప్రజలాడు సార్ అన్నాడు. ఏమన్నాడు? ప్రజలాడంటే ఇలా అడుగుతున్నానని కాదు, కానీ ఏమనుకోబోకండి. మీరు 2 రోజుల క్రితం ఇక్కడ ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు ఇదే డ్రెస్లో, ఇదే స్థలంలో. నేను 3వ రోజు తిరిగి వస్తున్నా, ఇదే డ్రెస్లో ఇక్కడే ఉన్నారు. ఏంటిదండి మీ నియమం ఏమన్నా ఉందా అన్నా. ఏం లేదు సార్, దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఏడున్నా నేనైతే ప్రయాణమై వెళ్ళాలి. అవునా? అవునా? కారాడ పెట్టాడు. ఆ ఎదురుగా రోడ్డు అవతల హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి సార్ అన్నాడు. వెళ్ళాడు. కాఫీ తాగాము. నా దగ్గర డబ్బు లేదు, వరకైనా జోలో చేయబెట్టిపోయాను. సార్ పిలిచింది నేను, మీరు ఆగండి అని ఆయన కాఫీ డబ్బులు ఇచ్చాడు. నా కొరకు ప్రార్థన చేయండి అని
ప్లాస్టిక్ కవర్, మామూలు పేపర్ కవర్ కాదు. ఆయన డబ్బులు కవర్లో పెట్టుకుంటున్నట్టు, వర్షం వస్తే అట్లాంటి అలవాటు ఉంది. రైతు ఆయన. ఆ కవర్ ఇచ్చాడు, ప్లాస్టిక్ కవర్, లోపల డబ్బులు ఉన్నాయి. పేపర్ ఏదో ఉంది, పేపర్ లోపల డబ్బులు పెట్టినా. ప్రార్థన చేయండి సార్, మేము చర్చికి వెళ్దాం కానీ మా అమ్మగారు వెళ్ళేదంట చర్చికి. ఇంత పెద్ద పొట్టుంది ఆయనకి. చర్చికి ఆయన వెళ్ళడం, కానీ ఒకప్పుడు వాళ్ళమ్మ వెళ్ళేది. పాస్టర్ ఎవరైనా కనపడినా, ఎవరైనా పాస్టర్ ఇంటికి వచ్చినా నువ్వు ఖాళీ పంపకుండా ఎంతో మంది తెచ్చి పంపి అని చెప్పిందట వాళ్ళమ్మ. చచ్చిపోయేటప్పుడు చివరి కోరిక. 2000 ఇచ్చాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాక ఆ 2000 అప్పుడు నేను చార్జ్ పెట్టుకొని వచ్చాను. ఇలాంటి అవసరం దేవుడు తెలుసు. నేనైతే నిస్వార్థంతోనే పని చేయాలి. దేవుని అవసరం తెలుస్తాడు. ఇలా మన జీవితంలో దేవుడు కూడా కొన్ని కార్యాలు చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆ వేచి ఉండకపోతే ఈ కార్యం జరిగేది కాదు. వేచి ఉండాలి అంతే. ప్రభు చూడాల, ప్రభా నీ చిత్తం ఏంటి, ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ వచ్చావు, ఇది పరిస్థితి, నువ్వే చూసుకో. అప్పుడే మనం పర్వత శిఖరాన్ని ఎక్కగలం. దిగిజారిపోకూడదు, మనం ఎక్కేవారుగా ఉండాలి. 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అక్కడ ఆయనకు విందు చేసిరి. ఆయన అవసరత, ఆయన ఆకలి తీర్చాడు. అర్థమైందా? ఆయన అడిగాడా? ఆయనకు విందు చేసిరి. ఆయన ఆకలి తీర్చగలిగారు. ఆయన ఆకలి తీర్చగలిగారు, గ్రహించగలిగారు. ఆయనకే భోజనం పెట్టడం అంటే ఆ కుటుంబం ఎలాంటిదైతుందిగా. విజయవాడలో ఒక ఆంటీ ఉండేది. విజయవాడలో ఒక ఆంటీ. నాకు విజయవాడలో 2 ఆంటీలు బాగా పరిచయం. ఒక ఆంటీ మంగళ ఆంటీ, ఒక ఆంటీ కోమట ఆంటీ. ఒక ఆంటీ ఎవరు? మంగళ ఆంటీ. నేను ఏ సమయానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అది 12 అయినా, సాయంత్రం 4 అయినా, 5 అయినా, రాత్రి 11 అయినా, ఏ సమయానికైనా వెళ్ళు, ఆమె అప్పటికప్పటికే భోజనం వండి వేడి అన్నం పెట్టుకుని పంపకపోతే ఎప్పుడు లేదు నా జీవితంలో. ఏ సమయానికైనా వెళ్ళు. నిజంగా గ్రేట్. 2వ ఆంటీ వైసెస్ ఆంటీ. ఆంటీ చనిపోయిన తర్వాత నేను యాంటీకి దూరం అయ్యాను. ఆంటీ చనిపోయింది. ఆంటీ పేరు దైవ కృప. ఆ కోమట ఆంటీ పేరేంటి? దైవ కృప. ఏ సమయానికి వెళ్ళినా జాషువా గారు లాంటి వాక్యం చెప్పేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఏది చెప్తాడో అదే జీవిస్తాడు ఆయన. ఏది జీవిస్తాడో అదే చెప్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే 20 రూపాయలు ఇచ్చేవాడు. కాకి ఎంత 20 రూపాయల నుంచి 200 వరకు. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే 50 రూపాయలు ఇచ్చిన రోజులు. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే 100 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ముగింపు దినాల్లో 200 ఇచ్చారు. ఎందుకు చెప్తున్నాను నేను? విజయవాడలో నాకు 2 ఆంటీలు, ఇంకొక ఆంటీ ఉండింది. ఆ కుటుంబం మధ్యలో డిస్టర్బెన్స్ అయింది.
నర్సుబాయి ఆంటీ పేరేంటి? నర్సుబాయి అంటేని విజయవాడ లేబర్ కాలనీలో ఉండేది ఆమె. ఆ కుటుంబం ఎప్పుడు పోయినా ప్రార్థన, అయ్యా మీరు వాక్యం చెప్పాలా. అలాగున విజయవాడలో ఈ ముగ్గురు ఆంటీలు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారిని ఇద్దరు ఆంటీలు చనిపోయినారు. ఇంకొక అక్క, ఆంటీ అనకూడదు కానీ అక్క నాయ బ్రాహ్మిన్స్ వాళ్ళు. అక్క వాళ్ళ కుటుంబం ఉంది కానీ నేను కలుసుకోలేకపోతున్నాను, టైం సరిపోవట్లేదు, వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కుటుంబము ఎవరు అవసరం తీర్చారంట? దేవుని ఆకలి తీర్చారు. చాలా ఆశ్చర్యం. ఎప్పుడు కూడా మన మందిరానికి ఒక వ్యక్తి వస్తే ఆకలితో పోకూడదు బయటికి. వాళ్ళు ఏ కారణం చేతుల్లో రాని తినాల్సిందే. మన మందిరం ఎదుటి వ్యక్తికి భోజనం పెట్టే స్థాయిలో ఉండాలి, వారి ఆకలి తీర్చే స్థాయిలో ఉండాలి. నేను నేర్చుకున్నది అది. ఏ మందిరాల్లో భోజనాలు పెట్టరు, ఎంత దూరం నుంచి వచ్చినా వాళ్ళ పిల్లమాయం దిగిన ముందర తప్ప వచ్చేటోడు మీరు ఏమైనా కూరగాయలు పండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చిపోండి అని ఉంటారు. సేవకులైన సంఘ పెద్దలు నాకట్ట కుదరదు. నా విధానం వేరు. ఒక వ్యక్తి ముందు ఆకలి తీర్చాలా, అతని కడుపు నింపాలా. వాళ్ళు ఎవరైనా కానీ ఏ కులంలోనైనా చచ్చిపోయినా పోకపోయినా మనకు అనవసరం. మన దగ్గరకు వచ్చారు, ఒక ముద్ద పెట్టడం దేవుడు నాకు నేర్పినటువంటి అలవాటు. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది నాకు. డిఫరెన్స్ పద్ధతులు ఎప్పుడో సేవకుడైనా కొంతమంది చాలామంది డౌట్ వస్తుంది, వాళ్ళ గురించి నాకు అనవసరం. కాబట్టి యేసుక్రీస్తుకే భోజనం పెట్టారంటే ఈ కుటుంబం ఏ స్థాయిలో ఉంటుందో. ఆకలి తీర్చాలి, అవసరత గుర్తెరగాలి. అప్పుడు మనం పర్వత శిఖరాన్ని చేరిన వారు. 2వ పాయింట్ దగ్గర రండి. 4 వచ్చింది విషయంలో 4 అధ్యాయం 40 అధ్యాయం 4 వచ్చింది. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగా వంకరవి ఏమవల చక్కగా చేయబడాల, కరుకైనవి సమముగా ఉండవలేను. కరుకుగా ఉన్న వాటిని ఏం చేయాలంట? నునుపుగా చేయాలి. జీవితాలు కరుకుతో ఉంటారు, కోపంతో ఆవేశంతో కొంతమంది మందిరానికి వస్తారు, బూతులాడతారు, చొక్కా పట్టుకుంటారు, కొట్ట కూడా కొడతారు, నిందలు కూడా వేస్తారు. వాళ్ళ కరుకుని నునుపు చేయాలి. మనం మీ గాజులు దొరుకున్నామా, చీర కట్టుకున్నామా అనకూడదు. యేసుక్రీస్తు ముఖం మీద పోశారు, ఏం చేయగలిగాడు? అలా ఊహించుకున్నప్పుడు పర్వత శిఖరాన్ని ఎక్కిన వారం అవుతాం. మనం 10 సార్లు పోస్తే కాలేదు. ఒక వ్యక్తి మన మీద నిందలేసినప్పుడు మనం మౌనం ఉంటే పర్వత శిఖరాన్ని ఎక్కుతాం. మనము నిందలేసి గొడవ పడితే శిఖరం నుంచి దిగజారిపోతాం. మనం ఆత్మీయంగా నాశనం అవుతాం, పడిపోతాం. వాళ్ళు నిన్న మౌనంగా ఉండాలి. వాడికి ఆకలిస్తే నేను ఊరుకుండేది ఏంటి, వాళ్ళు నిందలేస్తే నేను ఊరుకుండేది ఏది కాదు. వేసుకొని వాడి స్థాయి అంతే. మనం శిఖరం ఎత్తాలంటే మౌనంగా ఉండాలి. ప్రభు యొక్క విధానంలో మనం ఎదగాలి. కరుకు చేయబడినటువంటి, నునుపు చేయబడిన శ్రమలు, నిందలు, అవమానములు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు కరుకు చేయబడకూడదు. మనం నునుపు చేయబడాలి. ఆ శ్రమలో, ఆ నిందల్లో, అవమానంలో మనం నునుపు చేయబడాలి. అది పర్వత శిఖరం ఎక్కడం అంటే. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈ మాటలు వంకరవి.
అయితే వారు దిగజారిపోయారు. అది ఇక్కడ 3:3 వచ్చిన దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తి గలదైనను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ ఈ చెట్లలో దేని దేని ఫలమునైనను ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పానా తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను తోట చెట్ల ఫలములను నీవు తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అన్నాడు. కాబట్టి ఇక్కడ వంకర త్రోవలివే, వంకరవి వెంటనే లోబడిపోయింది. మనం లోపడకూడదు. ఎవడేం చెప్పినా వినకూడదు. ఒకరోజు నేను ఒక చోట వాక్యం చెప్పాను, సేవల మీటింగ్లో వాక్యం చెప్తే ఒక ఆయన ఇమ్మీడియట్గా వచ్చాడు, ఫుల్ పిట్ మీదకి వచ్చి, బ్రదర్ చాలా అద్భుతంగా ఉంది నీ వర్తమానం అన్నట్టు. ఏమన్నాడు చాలా అద్భుతం. వీడికి ఏమంటాడు, నువ్వైతే ఏమనుకుంటావు? ఈ విషయము అందరికంటే ముందు నేనే చెప్పాలనుకున్నాను. నీకు వాక్యం విన్నప్పుడు ఆడ కూర్చొని విన్నాను. ఈ మాట నీకు చెప్పాలన్న ఉద్దేశంతో చివరి ప్రాంతం టైంకల్ ఫుల్ పిట్ దగ్గరికి వచ్చాను. మొట్టమొదటి నేనే చెప్పాలనుకున్నా, నేను చెప్పాను అన్నాడు ఆయన. ఇంకొరైతే ఏమవుతారు? లేదా కొంతమంది నా వర్తమానం ఎట్టుందని అడిగేవాడు కూడా ఉంటారు. లేదంటే నా వర్తమానం వాళ్ళకంటే వీళ్ళకంటే బాగా చెప్పాను అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు తెలియదు. నేను అన్నాను, ఫస్ట్ టైం మనం చెప్పింది అన్న, నేను ఫస్ట్ చెప్తున్నా మొదలు అంటే, లేదు నువ్వు సెకండ్ వ్యక్తివి అన్న. ఏమన్నా నువ్వు సెకండ్ వ్యక్తి, ఫస్ట్ ఒక వ్యక్తి చెప్పాడు నాకు, నువ్వు రెండో వ్యక్తి ఉన్నా. మీరు ఆమె అనేది ఇప్పుడే కదండి, ఇప్పుడే కదా నేను వచ్చాను చెప్తున్నాను అంటే, లేదు నేను ఆమెను అనుభూతికి ఒకటి చెప్పాను. ఆడేవాడు సైతాన్ చెప్పాడు, నీ వర్తమానం బాగుంది, నువ్వు చెప్పిన వర్తమానం నీ వర్తమానం అన్నాడు. ఏమన్నాడు? నీ వర్తమానం బాగుంది అన్నాడు. నువ్వు కూడా అదే నీ వర్తమానం బాగుందన్నావు. నీకంటే ముందు ఒకడు చెప్పేది వాడు సైతాన్ అని. ఇప్పుడు వీడు ఎవడని అర్థం? అది ఎలా కన్వర్ట్ చేసుకుంటాడు అంటే, ఫస్ట్ చెప్పినాడు సైతానా, ఇప్పుడు అందరికంటే ఫస్ట్ చెప్పింది ఎవరు? నేనే. అంటే ఇప్పుడు నేను ఎవడు? సరే బ్రదర్ క్షమించండి వెళ్ళిపోయాడు. వర్తమానం నువ్వు ఎలా రిసీవ్ చేసుకున్నావు అది సబ్జెక్టు. బాగుంటే నీకెందుకు, బాగలేకపోతే నీకేంది? వర్తమానానికి నువ్వు ఎలా రియాక్షన్ అయ్యావు, నీది ఎలా ఉన్నది, ఏం మార్చుకున్నావు, ఏం సరి చేసుకున్నావు, ఏది క్రమపరచబడ్డావు, ఏం తెలుసుకోగలిగావు, అది సబ్జెక్టు. కానీ వర్తమానం చాలా బాగుంది నీది, ఆ సబ్జెక్టే కాదు. అది చాలామందికి అదే గ్రేట్ అనుకో, నాకు అది నచ్చదు. ఆ వర్తమానం ద్వారా నీతో ఏం మాట్లాడింది, నువ్వు ఏం సరి చేయబడ్డావు, ఏం క్రమపరచబడ్డావు, ఏం నేర్చుకున్నావు, ఏం విడిచిపెట్టావు, అది సబ్జెక్టు. కొంతమంది బెల్లగొట్టు వేళ కూర్చుంటారు, లేచి వెళ్ళిపోతారు. అస్సలు ఏ స్పర్శ ఉండదు. వాళ్ళకి వచ్చిన ఆటో కూర్చోవడం వెళ్ళిపోవటమే. ఈరోజు వర్తమానం నేనేం నేర్చుకోవాలా, ఏం విడిచిపెట్టాలా, ఏం పట్టుకోవాలా, ఏది ఎదగాలా, ఏముండదు. వచ్చి కూర్చోవడం లేచి వెళ్ళిపోతారు. ఎటువంటి రియాక్షన్ ఉండదు. అంటే ఆ రోజు దేవుడి సమయం ఏం చేసినట్టు మనం వృధా చేసుకున్నట్టు. ఇంకోసారి నేను వర్తమానం చెప్పాను, అది బ్యాప్టిస్ట్ చర్చి స్పెషల్ మీటింగ్ పిలిచారు. ఇటు సిస్టర్స్ యవనస్తులు, ఇటు యవనస్తులు, ఇటు బ్రదర్స్, ఇటు సిస్టర్స్ కూర్చొని ఇటు ఎదురు కూడా చెప్పినారు. వాళ్ళలో ఆ రోజు నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. మొదటి రోజు, బ్రదర్ ఈరోజు యవనస్తుల్ని ఏకిపడేశారని యవనస్తులను చెప్పారు. యవనస్తులు అంటున్నారు ఈరోజు యవనస్తులను ఏకిపడేశారు బ్రదర్ మీరు. సిస్టర్స్ వచ్చి మా బ్రదర్స్కి భలే బుద్ధి చెప్పారు అన్నారు.
బ్రదర్స్ వచ్చి మా సిస్టర్స్కి మా భార్యలు భలే బుద్ధి చెప్పారన్నారు. ఎవరికి ఉపయోగపడింది వర్తమానం? ఉపయోగపడదు. అంటే యవనస్తులను తీసుకోలేదు వర్తమానాన్ని, యవనస్తులు తీసుకోలేదు వాళ్ళ సబ్జెక్ట్ని, భార్యగా ఉన్న వాళ్ళ స్త్రీలు తీసుకున్న సబ్జెక్ట్ని, భర్తలు ఉన్న వాళ్ళ పురుషులు కూడా తీసుకోలేదు. ఎందుకు ఇక్కడికి పరిచయం పంపించావు ప్రభా? ఎందుకు నన్ను వాడుకోలేదు? నా టైం వేస్ట్ అయింది, నీ టైం వేస్ట్ అయింది, వాళ్ళలో పని చేయలేదు, నేను ఇక్కడ పరిచయం చేయలేను, ఈ 3 రోజులు నేను ఉండను, నేను ఈరోజు పొద్దున్న వెళ్ళిపోతాను అని రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. నిద్ర పట్టట్ల, ఒక్కరు కూడా తీర్మానం చేసుకోలేదు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, వెయిట్ అండ్ సీ. నువ్వు నిలబడి అక్కడ 2 అధ్యాయం 1 వచ్చిన హెజ్కేలు గ్రంథం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. నువ్వు నిలబడు, నువ్వు కలవరపడాలి, నువ్వు నిలబడని మాట్లాడాడు. హెజ్కేలు గ్రంథం 2 అధ్యాయం 1 వచ్చిన. హెజ్కేలు గ్రంథం 2 అధ్యాయం 1 వచ్చిన. నరపుత్రుడా, చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. నేను నీతో మాట్లాడవలేను. నేను ఎలా ఉన్నా ఇప్పుడు? కలవరంగా ఉన్నా, వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నా, అటొక్కాలు ఇటొక్కాలు ఉన్నా, కుదురు లేదు, నా మనసు కుదుట లేదు. దేవుడు నాతో మాట్లాడు, నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడు. ఈ వాక్యం ద్వారా నీ స్వరం విన్నాను. చక్కగా నిలబడు, నా కుమారుడు జాషు చక్కగా నిలబడు. నేను నిలబడే ఉన్నా, ఎవరో పిలుస్తున్నారు అనుకుంటున్నా. 3:30, 4 దగ్గర పడుతున్న సమయంలో అట్లా నడుచుకుంటూ ప్రార్థన చేసిన, నిలబడి ప్రార్థన చేసిన, అప్పుడు ఈ స్వరం విన్నా. ఆ తర్వాత 635 మంది ఆ రోజు పగల మీటింగ్ తీర్మానం చేసుకున్నారు. ఎంతమంది? నేను నిరుత్సాహపడ్డా, రాత్రి అనవసరం వచ్చానేమో, ఈ శ్రమ వేస్ట్ అయిపోయింది, ఇంత ఛార్జ్ పెట్టుకొని వచ్చాను, రిజల్ట్ వెంటనే రాలేదే అని కలత చెందాను, డిస్టర్బ్ అయ్యాను, వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆ తర్వాత ప్రభు కార్యం చేశాడు. ఒక్కోసారి వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, మనం వేచి ఉండాలి, ప్రభు సమయం వరకు ఉండాలి, తొందరపాటు పడకూడదు. భౌతికమైన పనులైతే తొందరగా కనపడతాయి, కానీ దేవుని పని వెంటనే కనపడదు, కొంత ఆలస్యంగానే ఉంటుంది, తొందరగా కనపడదు, కలత చెందకూడదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమంటున్నాడు? వంకర త్రోవలు పడిపోకూడదు, మనం ఎవరి ప్రేరేపణకి మనం లోపడకూడదు, ఎవడి మాటకి మనం తీసుకోకూడదు. సరేలేండి, మీకు చెప్పారుగా, ఆలోచిస్తా, అంతే. మనకు ఒక నియమం ఉండాలి, ఎవరేం చెప్పినా కూడా దానికి లోబడకూడదు, ఏది ప్రభావితం చేయకూడదు. ఒకవేళ ఈరోజు ₹1,00,00,000 వచ్చినా దానికి మనం మొగ్గు చూపకూడదు, దానికి ఏం చేయకూడదు, మొగ్గు చూపకూడదు. బైబిల్లో పాట ఉంటుంది, అది ద్వితీయోపదేశకాండంలో, అది బాగా బాబన్న గారు వాడుతున్నారు. దాన్ని ఎవరు వాడతారు? మరి అది అజయ్ గారికి తెలుసో తెలీదు. 6 దినములు పనిచేయాలి అనే పదాన్ని ఖచ్చితంగా వాడతారు. ప్రతి కార్యక్రమానికి రాకపోయినా ఆయన వాడేది అదే. చూడండి ఏమంటాడు, 6 దినాలు పనిచేయమని దేవుడే చెప్పాడంటాడు. ఏమనంటే
అర్థమైందా? ఐదు పదములు ఉమ్? 5 పదములు. చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు పై భాగంలోనా? 12. చదవండి. నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏంటంట? 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకోవాలి. 7వ దినము 7వ దినము నీ దేవుడైన నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసులను నీ దాసియను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులు ఏదైనను నీ ఇంట్లో ఉన్న పరదేశీయులను ఏ పనియో చేయకూడదు. అర్థమైందా? నువ్వు వాడే పనిముట్టు కూడా, నీ బైక్ కూడా, నీ బ్యాగు కూడా, నీ వస్తువు కూడా, నీ మెటీరియల్ ఏవి కూడా ఇంటికాడ ఉన్న ఎవరిని అడిగితే ఇవ్వకూడదు. అర్థమైంది? ఇక్కడ రాయబడింది అర్థమైందా? ఎంత క్లియర్గా ఉందంటే కనీసం నీ గాడిదైనా నీ ఎద్దైనా నీ పశువైనా అని రాయబడింది. నీ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా పనికి వచ్చిన వాళ్ళైనా సరే 7వ దినం ఏది చేయడానికి వెళ్ళలేదు. ఇలా ఉంటే మనం పర్వత శిఖరం ఎక్కిన వాళ్ళం అవుతాం. ఇలా లేకపోతే మనం ఏమైనట్టు? దిగిజారినట్టు. అంటే దేవుడికి ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఎవరెవరికో ప్రయారిటిస్తున్నాం, దేనికో ప్రయారిటిస్తున్నాం అని అర్థం. అంటే దిగజారిపోతున్నట్ట, మనం ఎక్కుతున్నట్ట. నిలబడితే ఈ నియమంలో మనం శిఖరాన్ని చేరుకుంటున్నట్టు, నియమాన్ని తప్పిస్తే మనం దిగజారిపోతున్నట్టు. అంటే ఆత్మీయంగా మనం చచ్చిపోతున్నామని అర్థం. ఆత్మీయత రోజు రోజుకి దిగజారిపోతుందని అర్థం. ఇంకొన్ని రోజులకి అసలు ఏ ఆత్మీయత ఉండదు. వాళ్ళకే బైబిల్ పట్టుకొని చచ్చిపోయి వస్తాం అంతే. మనం చివరికి ఎలా తయారవుతామంటే రౌడీగానో రాడికల్స్గానో మారిపోతాం. చర్చిలో కూడా భక్తులు ఉంది. ఇక ప్రతిదానికి పోటీ, వాడే చేయాలా వీడే చేయాలా, నేను చేయకూడదా, నాకు రావద్దా, నాకెందుకు పెరగట్టు, ఇంతే తప్ప ఇంక వేరే ఏమీ ఉండదు. లాస్ట్కి నామకార్థంగా దరిద్రంగా మారిపోతాం. దానికంటే చర్చికి రాకుండా మారిపోవటమే మంచిది. వచ్చి ఉపయోగం లేదు కదా, నిలువెచ్చు జీవితం. అందుకని ఇక్కడ ఏమంటారంటే ఒకవేళ వస్తే మనం ఇలా ఉండాలి. మన పనిముట్టు కూడా పనికి వెళ్ళకూడదు అని చేయకూడదు. ఆదివారం మనమే చేయకూడదు. ఆ రోజు రెండే, ఒకటి ప్రార్థించటం, ప్రకటించటంలో నిమగ్నం అవ్వాలి. దేవుని కొరకే జీవించాలి. ఆ రోజు మనం దేవుని కొరకే వాడాలి. 1 గంట కూడా సొంత పనికి వాడకూడదు. సెవెంత్ని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి చెప్పిన నియమం ఆ రోజు టీ కాఫీ కూడా కలుపుకోకూడదంట. ఏం కలుపుకోకూడదు? ఆ రోజు టీ కాఫీ కూడా కలపకూడదు. ప్రయాణం కూడా చేయకూడదు. బరువు కూడా మోయకూడదు. వాళ్ళు పాటిస్తారు ఇప్పటికి కూడా. నేను మధ్యాహ్నం ఉదయం ఆరాధనకి వెళ్తేప్పుడు ఆలోచించాము. ముస్లిమ్స్ ఉండే భక్తి, హిందువులకు ఉండే భక్తి క్రైస్తవులకు లేదని చెప్పచ్చు. ఖచ్చితంగా టోపీ పెట్టుకుంటే పిచ్చి అన్ని చేసుకుంటున్నారు. ప్యాంట్ ఇక్కడ దాకా ఉంటుంటారు, లుంగి కట్టుకుంటే ఇక్కడ దాకా ఇది గడి కట్టుకుంటారు. ఎందుకు వేసుకున్నారో తెలియదు మనకు. కాబట్టి పిచ్చి పిచ్చి గడ్డ ఉంటుంది, వాడు వదులుకుంటాడు. అమ్మాయిని చూస్తే వస్త్రం ఎప్పుడు నిండుగా వేసుకొని ఉంటారు. ఎంత నియమం, ఎంత నిష్ట. రోడ్డు మీద చూస్తూ ఉంటే ఆ శివమాల వేసుకున్న వాళ్ళు నడుచుకుంటారు, చెప్పులు కూడా లేకుండా. ఎందుకంత నిష్ట వాళ్ళకి? మనకెందుకు లేదు? వాళ్ళకి భార్య లేదా, పిల్లలు లేదా, ఇల్లు లేదా, పొలాలు లేవా, పశువులు లేవా, ఏం లేవు, వ్యాపారాలు లేవా?
4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఎలా వదిలిపెట్టగలుగుతున్నాం? మనం శిఖరం దిగుతున్నాం, వాళ్ళు శిఖరం ఎక్కుతున్నారు. దేవుని కొరకు వాళ్ళు ఎక్కుతున్నారు. భక్తిలో రోజు రోజు ఎదుగుతున్నారు. మనము భక్తి నిజమైన దేవుడు అనుకుంటున్నాం, అస్సలు భక్తి కనపడట్లేదు. రోజు రోజుకి పర్వతం దిగిపోతున్నాం, దిగజారిపోతున్నాం, కాలు జారిపోతున్నాం. మనం ఎప్పుడు గీసుకుపోతే తెలియదు, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు. మనకి ఎక్కవలసి మనం దిగజారిపోతున్నాం. నష్టము, లాసు, ప్రమాదాలు, ఇబ్బందులు, అవమానాలు అవే రావడానికి కారణం ఇదే. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఏమని చెప్తుంది? 6 దినాలు పగలు రాత్రి చేసుకోండి. ప్రభు కొరకై ప్రతిష్ఠించబడాలి. దాన్ని ఏం చేయాలి? ప్రభు కొరకై ప్రతిష్ఠించాలి. ఇర్మియా గ్రంథం 23:29 చూద్దాం. నేను 3వ చెప్పి ముగిస్తాను. 3వ పెద్ద సబ్జెక్టు మన సమయం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసి బండను బద్దలు చేసే వంటిది. ఈ మాటకు మనం లోబడకి ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది రాలిపోయారు. కాలేబు యెహోషువలు మాత్రమే చేయలేదు. వారు పర్వత శిఖరాన్ని ఎక్కారు. మిగతా వాళ్ళ లక్షల మంది రాలిపోయారు. వాళ్ళేం కష్టపడలా, వాళ్ళేం వ్యవసాయం చేయలే, వాళ్ళేం పంటలు పండిలా, వాళ్ళేం వంట చేసుకోలేదు, కానీ రాలిపోయారు. ఎందుకంటే దేవుని మాటకు వారు లోబడలేదు, దేవుని మాట వినలేదు. అందువల్లనే వారి జీవితాలన్నీ నాశనం అవుతూ వచ్చాయి. కాబట్టి దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు, ఎంతవరకు నా మాటకు నువ్వు లోబడుతున్నావు, ఎంతవరకు నా వాక్యానికి నీ మనసులో చోటించావు, ఎంతవరకు క్రమశిక్షణలో ఉన్నావు, ఎంతవరకు ఈ భక్తులు ఎదుగుతున్నావు, శిఖరం ఎక్కుతున్నావా, దిగి జారిపోతున్నావు, ఒకసారి చూసుకో అని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 3గా చూద్దాం. 3గా చూస్తే 17వ అధ్యాయం 1 సమూయేలు 16 చివరికి మనం చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 16. ఆ ఫిలిష్తీయుడు ఉదయం సాయంకాలం బయలుదేరచ్చు 40 దినములు తను తాను అగుపరుచుకుని వచ్చాను. యెషయా కుమారుని దావీదును పిలిచి నీ సోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలో ఒక తుమ్మెడను ఈ 10 రొట్టెలను తీసుకొని దాంట్లో సహోదరు. కాబట్టి అక్కడ గొలియాతు అనేవాడు కూడా ఉన్నాడు. 44 చదువు. 17వ అధ్యాయం 44. నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు గృహములకును ఇచ్చివేతునని ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తియు ఈటయు బల్లమును ధరించుకొని రాళ్ళ సంగతి చదవండి. 40. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను. 35 నుంచి చదవండి. కరెక్ట్గా పదమే చదివితే సరిపోతుంది. రాళ్ళు తీసుకొని 5 రాళ్ళు నున్ననివి, అది సబ్జెక్టు. శిఖరం ఎక్కడం అంటే ఏంటిదని దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అది 35లో ఉందా, 34లో ఉందా, అది చూడాలా. అది చదివితే సరిపోతుంది. ఇక ముగించేస్తాం. తన కత్తి చేత పట్టుకొని ఏటి
ఏటిలో లోయలో నుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని 40 చదవమన్నా కదా ఇందాక నేను 44 చదివిన తర్వాత 40 చదవమని చెప్పాను. చదవలేదా? అదే మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారో నాకు తెలియదు. మనసు ఇక్కడే ఉంటుందా ఎక్కడైనా ఉంటుందా? 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వర్షాల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను. డాలు మోయువాడు కాబట్టి ఇక్కడ నున్నని రాయి ఈ సబ్జెక్ట్ ఏంటి? కరుకైనటువంటివి వంకర త్రోవలు నున్ననివి చేయగల. అంటే ఈ నున్ననిది ఏంటిది? గొల్యాతును చంపగలిగే శక్తి ఎక్కడ ఉన్నదంటే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాల్లో, బాధల్లో, కొరతల్లో, అవసరాల్లో, అక్కర్లో, అనారోగ్యంలో, అవమానంలో గుండా దేవుని కొరకు నిలబడిన వ్యక్తి నున్నగా చేయబడతాడు. అర్థమైందా? వీటన్నిటి వలన అందుకనే నన్ను ఏ కరువు కానీ, కాటం కానీ, రోగం కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ ఏది కూడా నన్ను లొగదీయట్లేదు. దేనికి లోపడం లేదు. చిన్నప్పటి నుంచి నాకు దేవుడు నేర్పాడు కాబట్టి ఎన్నో శ్రమల వలయంలో నాకు నిజంగా తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు. తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు. అన్నదమ్ముల ప్రేమ అంటే ఏంటో తెలియదు. అక్క చెల్లెళ్ళ ప్రేమ అంటే ఏంటో తెలియదు. బంధువుల ప్రేమ అంటే ఏంటో తెలియదు. అసలు ఎట్టుంటుందో తెలియదు. కానీ దేవుడి కొరకు బతకాలి. అదే నా కాన్సెప్ట్. అంతే. ఏ రోజు కూడా మా అన్న 3 పెళ్ళిళ్ళు చేసినాడు. కనీసం ఒక్క పెళ్ళికి రారా తమ్ముడని పిలవ ఉందా ప్రేమ? మా నాన్న చనిపోతే కనీసం నాకు చెప్పలేదు. ఉందా ప్రేమ నా మీద? అలాగే ఎవడు అవసరం నాకు దేవుడు ఒక్కడే ముఖ్యం అనుకుంటా. ఆస్తి కూడా తీసుకోవాలి, అవసరం లేదు. నా ప్రభుత్వం గడిపేదే నాకు చాలు. నేను అనుకుంటాను నా బ్యాంకింగ్ వేసుకున్నవే, నా ఏటీఎం వేసుకున్నవే, నా ట్రెజరీ వేసుకున్నవే, నా శిశు బ్యాంకు వేసుకున్నవే, నా ప్రపంచ బ్యాంకు కూడా వేసుకున్నవే. నా కాన్సెప్ట్ ఇది. ఎవడో పిలిస్తే పలకరిస్తే అట్లాంటివన్నీ ఆ ప్రేమను నన్నేం చేయలేవు. ఏది చెప్పినా నన్ను లొంగ తీసుకుని ఎవడికి లొంగను. నేను ఎప్పుడైనా సాక్ష్యం కూడా చెప్పాను. ఎవడు భయపడాల్సిన అవసరం నాకు. ప్రభువుకి భయపడాలి. ఎందుకు భయపడాలి? గౌరవించడం తప్పలేదు అధికారులని, నాయకుల్ని. బైబిల్ చెప్తుంది ముష్కరులైన నీ నాయకులకు, అధికారులకు నువ్వు లోబడమంటుంది. వాళ్ళు ఏదైనా చెప్తే ఆ ఊరేళ్ళు, ఈ ఊరేళ్ళు, ఆ మీటింగ్కి వెళ్ళంటే వెళ్తా. అంటే భయపడి కాదు, వారిని గౌరవించి వెళ్తారు. వారిని అగౌరవపరచకూడదు కాబట్టి వెళ్తారు. భయపడేది కాదు. భయపడే రక్తం నా బాడీలో పెట్టల దేవుడు. ఎవరికి భయపడదు. భయపడాలంటే పోయి దండాలు పెట్టి చేతులు కట్టుకొని వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటా వాళ్ళు ఇచ్చే సంఘం కోసం బతుకులాడాలి. అప్పుడు భయపడతాను. నాకేం భయం? అట్లాంటి భయం ఉంటుంది. నాకు అట్లాంటిది అవసరం లేదు కదా. భయపడదు. ప్రభువుకు భయపడుతుంది. నన్ను లెక్క అడిగేది ప్రభు. నా కొరకు ప్రాణం పెట్టింది ప్రభు. నన్ను సేవ పిలిచింది ప్రభు. రేపొద్దున నన్ను తీర్పు తీర్చేది నాకు ప్రభు. రేపు నేను నరకానికి వెళ్ళాలో, పరలోకానికి వెళ్ళాలో, ఆ స్థాయి ఇచ్చేది కూడా నాకు ప్రభే. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడాలి? నేను ప్రభుకి భయపడవచ్చు. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు ఉండదు. ఎబ్రోలో గురించి గారి ముందే సాక్ష్యం చెప్పాను. అప్పుడు భయపడను, ఇప్పుడు భయపడను, ఎప్పుడు భయపడను. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ప్రభువు మాత్రం భయపడాలి. అది నా కాన్సెప్ట్. భయముతో, వణుకుతో నా సొంత రక్షణ నేను కాపాడుకుంటాను. కాబట్టి నా మూడోది ఏంటంటే నువ్వు నున్నను చేయగలగా. కొరతల వలయంలో, అవమానంలో, అనారోగ్యంలో,
నిందల్లో, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, తల్లిదండ్రుల చేత, కుటుంబ సభ్యుల చేత, సమాజం చేత, సంఘము చేత, భార్య పిల్లల చేత ద్వేషింపబడాలి. అప్పుడు మనం పర్వత శిఖరం ఎక్కిన వాళ్ళం అవుతాం. ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు ఉన్నత శిఖరం మీదకి మనం ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు. దావీదు అంటాడు, నేను ఎక్కలేన కొండకు నన్ను ఎక్కలేనప్పుడు మళ్ళీ అడగడం ఎందుకు? ఎక్కిస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చుని అర్హుడు కాదు, కానీ దేవుడు సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. పర్వతము వంకరగా జీవితాలను సరిచేయాలి, మనం క్రమపరచాలి. మనం ఎవరిని చెప్తాం? మనమే సరైన క్రమం ఫాలో అవునప్పుడు ఎవడింటాడు మన మాట? ముందు నువ్వు కనుక్కోవయా రాల్సిన పరిస్థితి తెప్పించుకోవడం ఎందుకు? మనం చెప్పేవారిగా ఉండాలి తప్ప చెప్పించుకునే స్థాయికి దిగజారిపోకూడదు. మనం గద్దించే స్థాయిలో ఉండాలి తప్ప గద్దించుకునేలాగా దిగజారిపోకూడదు. అదే పరమత శిఖరం. అలా ఉన్నప్పుడు చివరి మాట చదువుదాం. దేవుడు ఏం చేస్తాడు మనల్ని? అపొస్తలుల కార్యం 18 అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను. 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఏ హాని నిన్నేమీ చేయలేదు. ఏ హాని కూడా నిన్నేమీ చేయలేదు. మార్టిన్ కూడా ఒక పాట రాస్తాడు. రెండవ మరణం కూడా మనల్ని ఏమి చేయలేదంట. ఏమని రాశాడు? రెండవ మరణం కూడా మనకి ఎలాంటి హాని తలపెట్టదు. ఏ హాని చేయదు రెండవ మరణం అని పాట రాశాడు. కాబట్టి మనకి హాని చేయటం అంటూ ఉండదండి. ఎవ్వడు కూడా మనకు నష్టపరచలేడు. అనుకుంటారు మేము నష్టపరిచామని. మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రవీణ్ పగడాలను మేము చంపామనుకుంటారు, కానీ ఇప్పుడు 1000 ప్రవీణ్ పగడాలు తయారయ్యారు. వాళ్ళు ఎవరికి సంకలు కొట్టుకున్నారు, మేము ప్రవీణ్ పగడాలని చంపగలిగారు. మేము ఒక వ్యక్తిని సంఘం నుంచి వెళ్ళగొట్టామనుకుంటాడు, మరి వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు చేసింది ప్రూఫ్ ఏది? రుజువు లేని వాడు వెళ్ళిపోయినాడు. ఎంత సంఘం డెవలప్ చేసాం? ఎంతమంది ప్రజలు వస్తున్నారు? అనుకుంటారు మేము తలుచుకుంటే ఏమైనా చేస్తామని. యేసుక్రీస్తు కూడా కొంతమంది అన్యాయముకు సాక్ష్యం పలికారు. నాబాలు కూడా కొంతమంది పనికి మారిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. నాబాలుని యెజబెలు చంపించింది, తప్పుడు సాక్ష్యం చెప్పారు. కానీ యెజబెలు కూడా కుక్కల్లాకే ఆమె రక్తం కూడా. నాబాలు రక్తం ఎక్కడైతే కుక్కల్లాకేయో యెజబెలు రక్తం అక్కడనే గెలిచారనుకుంది. ఒట్టిదే అనుకుంటారు మనుషులు. మేము వెళ్ళగొట్టగలిగాం, మేము రాకుండా చేయగలిగాం, మేము ఆపగలిగాం, మా పవర్ ఏంటో చూపించాం. వాడు భ్రమలో ఉన్నారంతే. శ్రమ, వేదన, నిట్టూర్పు, కష్టము, బాధ అన్ని ప్రభు కొరకై మనం భరించాలి. ప్రభు మనల్ని గెలిపిస్తాడు. కలత చెంది కలవరపడకూడదు. ఎవరెస్ట్ శిఖరాన్ని మనం అధిరోహించాలి. ఎక్కాలంటే వీటన్నిటిని ఓడ్చుకొని గొల్యాతులు పడగొట్టాలంటే నునుపైన రాయి ఎలా కావాలో మనము నునుపు చేయబడాల. ఈ శ్రమలు, ఈ వరదలు, ఈ పోరాటాలు. మీరు ఎప్పుడన్నా ఏటికెళ్ళి చూడండి, నీళ్లు పారే ఏరియాలో రాళ్ళు నునుపై ఉంటాయి. ఆ నీటి వరవడి తాకి 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 ఆ రాయి అక్కడికి తల్లి ఇక్కడ తల్లి అక్కడ తల్లి ఇక్కడ తల్లి లాస్ట్కి రౌండ్గా మారుతుంది.
కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు నీటి వరవడి తాగి 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 అవి గ్రైండ్ చేయబడినట్టుగా నునుపుగా మారింటాయి. అదే శ్రమ, అదే వేదన, అదే ఇబ్బంది, అదే అవమానం, అదే నింద. ఈ అనుభవాల గుండా గొల్లియాతను పడగొట్టగలం. ఈ అనుభవాలు లేకపోతే గొల్లియాతను మనం ఏం చేయలేం, పడగొట్టలేం. ఈ అనుభవాలన్నీ మనకు అవసరం. అప్పుడే మనం నిలబడతాం, దేవుని మహిమార్థంగా జీవించగలం. ఉత్తరములో ఉన్న సభాపర్వతం మీద మనం, దేవుడు ఎక్కడ కూర్చుంటాడో మనం కూడా అక్కడే కూర్చుంటాం. ప్రకటనలో చెప్తాడు 3:20లో, నేను జయించి సింహాసనం మీద కూర్చుంటున్న ప్రకారం మీరు కూడా నాతో పాటు సింహాసనము. ఎక్కడున్నాడు ఆయన? ఉత్తర పర్వతంలో, సభాపర్వతం మీద ఉన్నాడు. అక్కడ కూర్చుండమంటే అంత ఈజీ. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిట్టూర్పులు ప్రభు కొరకే నిలబడాల. పరిస్థితులు ఎలా ఉన్నా అలా నిలబడినప్పుడే ఆ పర్వత శిఖరాన్ని మనం కూడా చేరుతాం. భారతీయ దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రేమల తండ్రి, మాట మనం దీవెనకరం చేయండి. రక్త మాంసం